ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లరా, దేవుని ఆలోచన గుర్తేవి, దేవుని చిత్తము తెలుసుకొని చిత్త ప్రకారం నడుచుకునే యథార్థవంతులైన నీతివంతులైన పిల్లరా, చేరవలసిన అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక 12 వందనాలండి. గ్రంథం నుండి 58వ అధ్యాయం కీర్తనలు 2వ వచనం మరియు 2-3 వచనాలు చదువుకున్నామండి. లేదే మీరు ఉదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు, దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలు కొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు, పుట్టిన తోడని అబద్ధం నాడుచు తప్పిపోవుదురు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఒక వాక్యంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు అంటూ గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. పుట్టినా నుంచే తప్పిపోతూ అబద్ధములు ఆడుతూ ఉంటారట. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటుంటారంటే ఈ యొక్క లోకములో నుండి, తల్లిదండ్రుల నుండి, ఇక సమాజం నుండి ఇవి అలవాటుగా నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు అందరూ కూడా. కొంతమందిని గమనించినట్లయితే మంచి వాక్చాతుర్యం ఉండాలని ప్రతి మాటకు సామెత, లోక సంబంధమైన సామెత వాడుతూ ఉంటారు. ఆ సామెత చెప్పి మళ్ళీ అది ఒక నీతి సామెత మాదిరిగా ఆ మాట చెప్పి మళ్ళీ హేళనగా దానికి సంబంధించినటువంటి పలుకులు పలుకుతూ ఉంటారు. అది జ్ఞానము అని భావిస్తూ ఉంటారు. అలా భావించిన వారు ఈ లోక సంబంధమైన సామెతలన్నీ మనసులో పెట్టి వారి మనసు చెడిపోయి ఇతరులను చెడగొట్టి అంత నష్టమే జరుగుతూ ఉంటుంది. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం. అదే దేవుని సంబంధమైన జ్ఞానము అలా ఉండదు. అందుకే దేవుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు మాటలు ఇవి నా వల్ల పుట్టినవి కాదు, ఇవి కేవలం సైతాన్ గాని సృష్టి, వారి వల్ల పుట్టినవి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ భక్తిహీనులు ఇలాంటి స్వభావంలో ఉంటారు. పిల్లప్పటి నుంచే చెడు మాటలకు, చెడు ఆలోచనకు, చెడు సామెతలకు, లోక సంబంధమైన సామెతలకు అలవాటు పడి అది మాట్లాడడము, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవడము, వాక్చాతుర్యం మాట్లాడుతున్నాం అనుకోవడము, ఇదంతా లోక సంబంధమైనది. బైబిల్ పట్టుకొని గ్రంథంలో ప్రకారము గ్రంథవాక్యము మాట్లాడితే అది దేవుని సంబంధమైనది, దైవిక సంబంధమైనది. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాంటిది లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు వద్దు, దేవుని సంబంధమైన ఆత్మీయ సంబంధమైన మాటలు మాట్లాడుకుంటే చాలా మంచిది అని దేవుడు ఒక మాట చెప్తాడు. 2-3 ఎక్కడ కూడినా నా మాటలు విన మాట్లాడుతూ దైవిక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నేను ఆకాశము నుండి చెవి వార్చి వారి మాటలు వినటమే కాదు, ఒక గ్రంథం కూడా లిఖిస్తాను నేను అని దేవుని మాట గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. 2 కూడి దైవ సంబంధమైన మాటలు లేక బైబిల్లోని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవి ఎక్కి ఆ మాటలను దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందంట, ఆ గ్రంథంలో వ్రాస్తాడంట. రేపటి కాలానికి చనిపోయి మనం ఆత్మతో దేవుని సన్నిధి చేసినప్పుడు ఇద్దరనైనా నువ్వు పలానా టైంలో ఈ విషయాల గురించి నువ్వు బాగా చక్కగా ఇద్దరు మాట్లాడుతుంటే నేను విన్నాను, ఇదో నా గ్రంథంలో కూడా రాసుకున్నానని చూపించబోవచ్చు దేవుడు.
అది ఒక మంచి కార్యంలో లేక మంచి క్రియల్లో ఒక భాగంగా ఉండవచ్చు. ఏదో పలాని సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీరు దైవిక సంబంధమైన ఆలోచనలతో మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చింది, నేను వినటమే కాదు ఏదో బుక్ కూడా రాసినాను, ఏదో రాసిన బుక్ అని మనకు చూపిస్తే ఎంత సంతోషమో తండ్రి దగ్గర, పరలోకపు తండ్రి. అలాగా ఈ లోక సంబంధమైన వాక్చాతుర్యం కాదు, కానీ పరలోక సంబంధమైన ఆలోచనలతో మనిషి నింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియుల, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం మాట చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగుచున్న వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతా వారి హృదయమందు వేరితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరము. బ్రతుకు దినమంతా ఎలాగుంటుందంట, మనిషి హృదయము చెడుతనంతో నిండి ఉంటుందంట, వారి హృదయమందు ఎప్పుడు వెర్రితనమే ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మృతుల యొద్దకు పోదురు, ఇది దుఃఖకరము. ఈ విషయం కూడా దుఃఖకరమని ప్రసంగి గ్రంథకర్త ఆయన అనుభవము పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాజిస్తూ వచ్చినాడు. ప్రియుల, మన బ్రతుకంతా కూడా వెర్రితనంతో నిండుకొని హృదయం అంతా చెడుతనంతో నిండి ఉంటుందంట మనిషి బ్రతుకు. అందుకే ప్రతి మాటకు దేవుని వాక్యంతో పోల్చుకొని పోల్చుకొని సరి చేసుకోవాలి. అద్దం ముందు మనం నిలబడతాం, పొద్దున్నే ఏ పనికి పోవాలన్నా, పిల్లలను బడికి పంపించాలన్నా అద్దం ముందు చూసుకొని ఆ బట్టలు కానీ లేదా ఆ తల దువ్వుకోవడం కానీ ముఖానికి మెరుగు దిద్దుకోవడం కానీ నీట్గా చక్కగా సరి చేసుకొని బయట అడుగు పెడతారు. అలాగే దేవుని వాక్యం అనే అర్థం ముందు మనం కూడా ప్రతిరోజు ఇది ఈ యొక్క కాలకృత్యంలో భాగంగా ప్రతిరోజు జరిగే పనుల్లో అద్దం ముందు నిలుచుకోవడం మనిషి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జరిగే దినదిన చర్యల్లో భాగంగా ఇది జరుగుతుంటుంది. అలాగే ప్రతిరోజు వాక్యంతో కూడా మనం మాట్లాడే ప్రతి మాటను వాక్యంతో పోల్చుకుంటూ దేవుని అమూల్యమైన మాటలు గ్రంథంలో మన బ్రతుకంతా ఎలా ఉండాలని దేవుడు వ్రాయించినాడు, ఎలా ఉండకూడదో కూడా వ్రాయించినాడు. ఆ మాటలను బట్టి ఆ వాక్యాన్ని బట్టి సరి చేయబడుతూ రావాలి మనిషి. అప్పుడుదా ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అంతా మనం తీసివేసుకోగలము. కనుక ఈ చెడుతనము నరుల హృదయము ఎప్పుడు నిండి ఉంటుందంట. బ్రతుకు కాలం అంతా వారు హృదయంలో వెరితనంగా ఆ యొక్క ఇది ఉంటుంది. హృదయంలో ఒక ఎర్రితనముగా మన హృదయంలో చెడుతనం ఉంటుందంట బ్రతికిన కాలం అంతా. కాబట్టే దాన్ని పోగొట్టుకోనికి మనకు దివ్య గ్రంథమైన దేవుని మాటలు, ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాటలు, ఈ వాక్యం అనే అర్థం ముందు మనము సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే జీవితము, దిద్దబడితేనే జీవితము. దేవుని మాటకు, ఆయన శిక్షకు కానీ ఆయన మాటకు కానీ లోబడినవాడు, శిక్షను అంగీకరించినవాడు, ఆయన గద్దింపుకు ఎదిరింపక లోబడినవాడు, శిక్షకు లోబడి ఆ శిక్షను అనుభవించడానికైనా సిద్ధపడినవాడు మన జీవితాలు బాగుంటాయని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము
18, 19 చదువు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేక నా ప్రాణమా బాకానాదము వినపడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినపడుచున్నది కదా. కనుక చెడుతనము, ఈ చెడుతనము సమస్త కీడులకు కారణమవుతుంది. ఒక కీడు జరుగుతుంది అంటే, ఎవరి విషయంలోనైనా ఒక కీడు జరుగుతుందంటే వారి చెడుతనం వల్ల ఆ కీడు జరుగుతూ వస్తుంది. ఆ కీడుకు కారణము మనం చేసినటువంటి చెడ్డ క్రియలు. ఒకరికి చెడ్డ జరుగుతుంది లేక ఒకరికి అన్యాయం జరుగుతుందంటే దానికి కారణము ఇంకొకరి చెడ్డ క్రియల వల్ల ఆ చెడుతనము జరుగుతుంది. దానికి అప్పటికి వాళ్ళు న్యాయం జరిగిందని అనుకోనవచ్చును, కానీ నిదానంగా దేవుడు తీర్చే తీర్పులో ఎప్పటికీ అన్యాయము దేవుని దగ్గర జరగదు. అన్యాయం చేస్తాడు ఆయన. అప్పటికి న్యాయము అయినట్టుగా కనపడినప్పటికీ చివరికి న్యాయమే గెలుస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా కీడుకు సంబంధించిన చెడుతనాన్ని మనము వదులుకునే బిడలంగా ఉండాలనేది దైవ గ్రంథం మనకు తెలియపరుస్తూ వస్తుంది. ప్రియ యోబు గ్రంథము 20వ అధ్యాయము మాట ధ్యానిద్దాము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా నుండును, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి. చూడండి, చెడుతనము ఈ చెడ్డ హృదయంలో ఉన్న వారికంట వాళ్ళకు తీయగా ఉంటుందంట ఆ మాటలు. ఎప్పుడెప్పుడు అవి పలుకుతామా, ఎప్పుడెప్పుడు అవి బయలుదేరుతామా. అదే ఇందాక నేను అంటే కదా, ఈ లోక సంబంధమైన భాష, ఈ లోక సంబంధమైన సామెతలతో కూడుకున్నటువంటి భాష, అది పెద్ద జ్ఞానము. ఆ మాటలు నేర్చుకున్నామంటే నేను ఎంతో పెద్ద వివేకిని, జ్ఞానమును, ఈ లోక సంబంధమైన పెద్దలు మాట్లాడిన మాటలు నేను మాట్లాడుతున్నాను అనేది అది ఒక పెద్ద జ్ఞానం అనుకుంటారు. కానీ అది చెడుతనము అని వారు తెలుసుకోలేక వారి నోటికి అది ఇంకా తీయగా ఉంటుందంట. ఈ లోక సంబంధమైన ఆ జ్ఞానము వారి నాలుకకి తీపిగా ఉంటుందంట. వాళ్ళ నాలుక కింద ఎప్పుడు దాచిపెట్టుకొని ఉంటారంట. ఎవరు వీళ్ళంటే వీళ్ళు దేవునికి భయం లేనటువంటి వారు, దేవుని భయం లేకుండా భక్తిహీనులుగా ఉన్నటువంటి పిల్లలుగా మనము పరిగణించుకోవచ్చు. ప్రియుల సామెతల గ్రంథము 29వ అధ్యాయము ముగించుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం మాట. చదువమ్మా. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు ఓడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. ఈ దుష్టులు ప్రబలినప్పుడు అంటే చెడుతనము ప్రబలుతూ వస్తుంది. దుష్టులే విపరీతంగా ప్రబలినప్పుడు, ఈ చెడ్డతనంతో కూడుకున్నటువంటి దుష్టులు విపరీతంగా ప్రబలినప్పుడు ఆ చెడుతనము ప్రజలు వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. వెలుగు ఆరిపోయే దీపము
విపరీతంగా వెలిగిస్తుందంట చివరి టైంలో ఆరిపోతుంది, పూర్తి వెలిగించి ఆరిపోతుంది. ఇంకా ఆడికి ఇంకా స్టాప్, ఆడికి నూనె అయిపోతే ఆ కొవ్వొత్తి అయిపోతుంది, ఆ దీపంలో ఆ గుడిలో ఉన్నటువంటి నూనె అయిపోతుంది. ఇంకా చివరి వెలిగించి ఇంకా పూర్తిగా స్టాప్ అయిపోతుంది. అలాగే లోక సంబంధమైన మనుషులు దుష్టులుగా ఉండి ఆ దుష్టత్వంతో నింపబడి ఉన్నటువంటి ప్రజలు ప్రబలినప్పుడు చెడుతనం అలాగే ఎక్కువగా ప్రబలి చివరికి ఏమవుతుంది, ఆ పాపం పండాలి కదా, పాపము పండి అది మరణానికి అంటుంది కదా. వారు పడిపోవుటకును నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీతిమంతులు చూస్తారంటారు. ఒక్కొక్కసారి విపరీతంగా ఈ కొట్లాట జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి చివరకు అది ఎక్కువ కాలం లేకుండా ఆ మాటలు కొంచెం కాలంతోనే దేవుడు వాడికి స్టాప్ చేసే విధంగా ఉంటుంది. లోకంలో మనము చూస్తూ ఉంటాము, పేపర్లలో కానీ అక్కడ ఇక్కడ టీవీలలో చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి నీతిమంతులు వాళ్ళ పడిపోవటను కన్నులారా చూస్తారు అని దైవ గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినాడు ప్రియుల. కనుక ఈ చెడుతనమును మనము కడిగి వేసుకోవాలి దేవుని వాక్యం చేత. మన దోషము పోవునట్లుగా దేవుణ్ణి నన్ను కడుగు 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 అని మన పాప క్షమాపణ నిమిత్తము దేవుణ్ణి అడగాలి. మన మాలిన్యమంతా దేవునికి మొరపెట్టుకొని కడిగి వేసుకోవాలి. వాక్యంతో ప్రతిరోజు దిద్దబడాలి, కట్టబడాలి, నేర్చుకోవాలి. వాక్యము నేర్చుకొని ఈ లోక సంబంధమైన మాటలు కాదు నేర్చుకోవాల్సింది. ఈ లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు, పనికివాళ్ళ ముచ్చట్లు కాదు నేర్చుకోవాల్సింది. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మొత్తం నర్సి ఉంటాయి, అంటే బాగా పెద్దలుగా ఉంటారు. సుమారు 70-80 ఇంచుల నుంచి ఆ నడవలేని కట్టబట్టుకునే స్థితిలో కూడా విపరీతమైన బూతు మాటలతో పిల్లలకు చెప్తుంటారు. ఏం నేర్పిస్తారు దానివల్ల అంటే, ఏం నేర్పించేది ఏముంది, ఇంకా వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. మాట్లాడితే బూతు సంబంధమైన మాటలు, వాళ్ళ జీవితము నాశనం అయిపోతుంది. పిల్లల జీవితం వయసు అంతా అయిపోయినా కూడా తెలుసు. అందుకే ఇందాక దేవుని వాక్యంలో వాళ్ళు తల్లి కడుపున ముట్టినది మొదలుకొని సచ్చేదాకా వాళ్ళ బ్రతుకు పోదది అని గ్రంథంలో దేవుడు ఎప్పుడో రాయించినాడు. ముసలితనంలో ఉంటారు, కాటికి కాళ్ళు చాసి ఉంటారు. ఈ యొక్క భయంకరమైనటువంటి మాటలు, వయసు అంతా కూడా అయిపోయి ఉంటుంది. ఈ మాటలు మానుకునే పరిస్థితి మనుషులమైన మనకు పోవట్లేదు. ఎంత పోగొట్టుకోవాలంటే దేవుని వాక్యంతోనే ప్రియుల. దేవుడు వ్రాయించిన మాటలు అమూల్యమైనటువంటి ఎంతోమంది భక్తులను చాలా గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో పెట్టాడు. ఒక్కొక్కరి జీవితం ద్వారా ఒక్కొక్క మన బ్రతుకులు మార్చివేయబడతాయి. ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉంది. ఒక్క జీవితంతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అలాంటి గొప్ప సాక్షి సమూహము దైవ గ్రంథంలో దేవుడు భక్తులను, మహాభక్తులను, ఆయన ప్రేమించిన బిడ్డలను, ఆయన నిజముగా ఆయన స్వరూపమందు ఆయన అంశతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కోసం బలి అయినాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన భక్తులను పెట్టినాడు, ఆయన కుమారుని పెట్టినాడు, చివరికి పరిశుద్ధ ఆత్మ దేవుని హృదయంలోనికి పంపించినాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు. అట్టి దేవుణ్ణి ప్రతిరోజు మనము అలాంటి దేవుని, అలాంటి నీతిమంతుని, అలాంటి యథార్థ హృదయుని, అలాంటి స్వయంభవుణ్ణి, ఆయనగా ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి ప్రతిరోజు ఆయన నోటి మాటలతో మనం కట్టబడుతూ దిద్దబడుతూ మెట్టుకు మెట్టు మన చెడు ప్రవర్తనని, బాల్యం నుండి చెడ్డది మనది,
మన బాల్యం నుండి మన హృదయం చెడ్డదని రాయబడుతూ వచ్చింది. ఎప్పటికీ మనము పరిశుద్ధులం కాము. కానీ ఆ అవకాశం దేవుడు పరిశుద్ధులు కండి అని అవకాశం ఇస్తున్న దేవునికి ఆ రక్తంతో కడగబడిన తర్వాత ఇంకా మన బ్రతుకును మెట్టుకు మెట్టు దైవ సంబంధమైన ఆలోచనకి వెళ్ళిపోవాలి, కానీ తిరిగి మళ్ళీ లోక సంబంధమైన ఆలోచనలకి పడిపోకుండా మనిషి ఉండాలని గొప్ప గ్రంథాన్ని మనకు ఇస్తూ మనము సత్యంలోకి నడిపేందుకు క్రీస్తు సారూప్యత ప్రతి ఒక్కరిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ, అలాగే ప్రతి మనిషిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మంచివారిని ఆయన ప్రేమిస్తాడు, దీవిస్తాడు. చెడ్డవారిని ప్రేమిస్తాడు, దీవిస్తాడు. అందరినీ ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మన క్రియలతో మనము పడిపోతూ ఉంటాం. ప్రియులు, ఆ పడిపోకుండా ఉండేదానికి దేవుడి వాక్యం మనము చక్కగా కట్టుకుంది, తండ్రి వద్దకు చేరుస్తుంది. ఇటు స్థితిలో దేవుడు అలాంటి దేవుని సంబంధమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ఆలోచనలు ఇచ్చి మనము సత్యంలోకి క్రీస్తు సారూప్యతలోకి నడిపించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన.